श्रीराघवं दशरथात्मजम् अप्रमेयम् सीतापतिम् रघुकुलाय रत्नदीपम् आजानुबाहुम् अरविन्द दलायताक्षम् रामम् निशाचर विनाशकरम् नमामि नमामि श्री रघुनंदन दशरथ नंदन श्री रघुनंदन दशरथ नंदन भद्रा भद्राद्रीश्वर राम वैदेही प्रिय वैकुंठवास सदा स्मरामि रामेति राम रघुनंदन दशरथ नंदन आनंद
నవ్వుతూ ఆడుకొనగవచ్చే రామచంద్రుడే రామచంద్రుడై తన బంటులను కనుకొనగవచ్చే మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుడు ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మనిషిని మాధవుని జయమహినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుడు ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించే పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మ ధన్యమో మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుడు ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుడు ఎంత ప్రేమయో మతం పేర కులం పేర మత్సరాలు తగదనుచు మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించా మతం పేర కులం పేర మత్సరాలు తగదనుచు మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించ సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా అవతరించెను ఆర్తజనుల ఆదుకొనగా నీదు సన్నిధి మాకు పెన్నిధి నీదు సన్నిధి మాకు పెన్నిధి నీదు ప్రేమే మాకు ప్రాణము నీదు సన్నిధి మాకు పెన్నిధి నీదు ప్రేమే మాకు ప్రాణము తల్లి నీవే తండ్రి నీవే తల్లి నీవే తండ్రి నీవే దాతవు మా భ్రాత నీవే సాయి దేవా సర్వం నీవే సాయి దేవా సర్వం నీవే
మాధవుని జయమహినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుడి ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానికి ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో పల్లె బాలుని వలె మా పల్లెను పుట్టావు రే పల్లె బాలుని వలె మా పల్లెను పుట్టావు గోపాలుడివా నీవు గోవిందుడివా గోపాలుడివా నీవు గోవిందుడివా నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమవారాన పుట్టినావు అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమవారాన పుట్టినావు నారాయణ వ్రత వేళలో నవ్వులు చిందించినావు నారాయణ వ్రత వేళలో నవ్వులు చిందించినావు నాగసాయిగా దర్శనమిచ్చినావు తండ్రి పరమశివుడివా నీవు పరమాత్ముడివా పరమశివుడివా నీవు పరమాత్ముడివా నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ కరుణారుణ కాంతులు నీ కన్నులలో విరిసెను భువన మోహనముగా చిరునవ్వులు చిందెను కరుణారుణ కాంతులు నీ కన్నులలో విరిసెను భువన మోహనముగా చిరునవ్వులు చిందెను దివ్య ప్రేమ సౌరభాలు నీ పలుకుల నిండెను దివ్య ప్రేమ సౌరభాలు నీ పలుకుల నిండెను శ్రీవత్సముని ఎదపై అందముగా మెరిసెను జనార్దనుడివా నీవు జగన్మోహినివా జనార్దనుడివా నీవు జగన్మోహినివా నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నరుడివో లేక నీవు నారాయణమూర్తివో పది అవతారములెత్తిన ఘనుడివో బ్రహ్మవో నరుడివో లేక నీవు నారాయణమూర్తివో పది అవతారములెత్తిన ఘనుడివో బ్రహ్మవో ఎవరివయ్య స్వామి మా ఇంటి వెలుగువైనావు ఎవరివయ్య స్వామి మా ఇంటి వెలుగువైనావు ఎవరివైననేమి నిన్ను జగములెల్ల కొలవాలి నీ చల్లని చూపులే సుఖ శాంతులనివ్వాలి నీ
చల్లని చూపులే సుఖ శాంతులనివ్వాలి. నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ. जय जगदीश हरे स्वामी सत्य साई हरे. भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वर. ओम जय जगदीश हरे. शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते. आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा. ओम जय जगदीश हरे. माता पिता गुरुदैवमु मरि अंतयु नीवे स्वामी मरि अंतयु नीवे. नाद ब्रह्म जगन्नाथा नाद ब्रह्म जगन्नाथा नागेन्द्र शयना. ओम जय जगदीश हरे. ओंकार रूप ओजस्वी वो साई महादेवा सत्य महादेवा. मंगल आरती अंधुको मंगल आरती अंधुको मंदर गिरिधारी. ओम जय जगदीश हरे. नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम. जय सद्गुरुदेवा. नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम. जय सद्गुरुदेवा. नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम. जय सद्गुरुदेवा. शांति शांति शांति. समस्त लोकाः सुखिनो भवन्तु. समस्त लोकाः सुखिनो भवन्तु. समस्त लोकाः सुखिनो भवन्तु. शांति शांति शांति. ప్రేమ స్వరూపులారా, embodiments of love. భారతదేశం మహాపవిత్రమైనటువంటి దేశం.
Bharat is highly sacred land. పవిత్రమైనటువంటి భారతదేశం నందు సహనం అన్నది మనకు చక్కదనము. In the sacred land of Bharat, the beauty lies in forbearance. ప్రాణంబు కంటెను మానమ్య ఘనమును మన దేశ నీతిని మంటగలిపి. In fact, character is more important than the very life of an individual. And such a dictum, such a principle is completely wiped out of this land. పరదేశ నీతిని మంటగలిపి పరదేశ నీతిని ఆచరించి We follow the code and the life of an alien land, ape the foreign land. నేటికిచ్చే పరదేశ నీతిని రచి. And we have, however, the present day, which is after the foreign culture. విచిత్ర చేను విచ్చుకత్తే. We have got something like two swords cut across. One is the personality and other is the freedom, the dress and the name of freedom. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏనుగెట్టుడు తన బెల్లి వెలుగలేదు. Just as the mighty elephant is not aware of its strength, అట్టులైనారు మన భారతీయులు నేడు. is the plight of Bharatiyas today. ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు, అమాయకుడు, విద్యాహీనుడు అయినటువంటి ఒక మావుట వచ్చి ఏనుగుని కూర్చోంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. Illiterate, rustic, uneducated, foolish person who serves as a maut, he goes on commanding that mighty elephant with that standard stature of height, of strength. తన బలం ఉండి కూడాను తాను తన బలమును నిరూపించలేదు. But yet it could not demonstrate its own strength. అటునే భారతీయుల యొక్క భాగ్యము, భారతీయుల యొక్క బలము, భారతీయుల యొక్క న్యాయము, భారతీయుల యొక్క ధర్మము ఉండి కూడాను వారు దానిని నిరూపించలేకపోతున్నారు. Likewise, the wealth, the strength and righteousness present in Bharat is not recognized, is not revealed, manifested in the lives of Bharatiyas today. వేదంలో చెప్పినట్టుగా న కర్మణ న ప్రజ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. It is said clearly in Veda, no authority, no property, no association would confer immortality other than tyaga, the sacrifice. అటు త్యాగానికి ఒక ఐకమత్యం లేకపోతుండో అది భారతదేశంలో. We don't have that tyaga sacrifice because of the absence of unity, aikamatya. అన్నీ ఉన్నవి, అన్ని సద్గుణములు ఉన్నవి, We have all kinds of virtues. అన్ని ధర్మములు ఉన్నవి. We have all kinds of conduct, righteousness. కానీ ఐకమత్యం లేకపోవటం చేతనే అన్నీ భంగమైపోతున్నాయి. Because of the absence of unity, we have ruined ourselves. కనుక ఈనాడు మనము ఐకమత్యం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకోవాలి. Therefore, it's most essential to develop unity today. ఎందుకంటే అందరూ ఒకే మానవుడు. In fact, all of us belong to one human race. ఈనాడు మనం మానవులము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. Therefore, it is essential today to recognize the basic fact that we are human beings. ఎదుటివారి యొక్క బాధ మన బాధ వలె చూసుకోవాలి. We should consider the suffering of the fellow man as your own suffering.
ఎదుటివారి యొక్క కష్టము మన కష్టముల వలె భావించాలి. Consider the difficulties of others as your own. ఎదుటివారికి ఏ బాధ కలుగుతుందో ఆ బాధ మనకు కలిగినప్పుడు మనకు తెలుస్తుంది. We'll certainly understand when we face the same kind of suffering as the other person. కనుక మనము అందరినీ ఏకమత్యంగా ఉండి ఏకాత్మ స్వరూపము అనేటువంటి భావాన్ని మీరు చక్కగా విశ్వసించాలి. Therefore, we should stand united. With this feeling of oneness, we should foster fraternity among ourselves. కనుక మనము అందరి యొక్క మంచి చెడ్డలు కూడా మనం యోచన చేసి మంచిని మాత్రమే స్వీకరించి చెడ్డను మాత్రం విసర్జించాలి. Therefore, we should exercise our discrimination, accept that is all good in the community and reject all that we notice అన్నీ మన bad. నుండి పుట్టినవే కదా అని అంతా మనము తీసుకోవడానికి వీల్లేదు. Just as everything is contained within, it doesn't mean that we should accept every feature. నేడు పెరుగు, అన్నము, తీపి అనేక రకములైనటువంటి రుచికరమైనటువంటి ఒక పదార్థాలను భుజించాము. We have partaken delicious items such as the rice, the curd and sweets. కానీ టుమారో మార్నింగ్ అది వేరే రూపంగా మారుతుండాలి. But the next morning it turns into the waste matter. అది మన నుంచి పుట్టినటువంటి, It also comes out of you. మన నుంచి పుట్టినదైనా కూడా దాన్ని విసర్జించాలి. Though it comes out of you, it has got to be sent out. ఎందుకంటే అక్కడ విచారణ శక్తి అత్యవసరం. That here we have to exercise our discrimination. కనుక సొసైటీలో మనం మంచిని చెడ్డని విచారించి మంచిని స్వీకరించాలి, చెడ్డని విసర్జించాలి. Likewise, we have to accept all that is good in society and deny all that we notice it to be bad. ఒకవేళ మనకు అపకారం చేసిన వారైనప్పటికీ వారికి మనం ఉపకారమే చేయాలి. If you come across those that have put you to any harm or suffering, you should determine to do good to them. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. There is nothing great in doing good to those people who have done good to you. అపకారికే ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. Therefore, clearly speaking, there is nothing great in doing good to those who have done good to you. కనుక మనకు అపకారం చేసిన వారికి, మనకు అన్యాయం చేసిన వారికి, మనకు అసత్యం ఆడిన వారికి మనం ఎంతైనా సహాయం చేయాలి. You should be prepared to do good to anyone, whosoever might be, even though they have put you to harm and suffering. యద్భావం తద్భవతి. As is the feeling, so will be the consequence. కనుక మన బుద్ధి మంచిదిగా ఉంటున్నప్పుడు మనం అన్నీ మంచివే చేయాలి. When our feelings are good, all our actions must necessarily be good. మనలో చెడ్డతనం ఉంటున్నప్పుడు అంత చెడ్డవే కనిపిస్తాయి. When once there is bad in you, whatever that is done is bound to be bad. ప్రపంచంలో అనేక మంది అనేక బాధలు పడుతున్నారు. In this world, many people pass through so many types of difficulties. ఒక్క విషయము, One point here. ముద్దనహళ్ళకి ఇక్కడ కొంత బెంగళూరుకి దగ్గరగా ఉన్నది. There is a place by name Muddanahalli, quite close to Bangalore. అక్కడ సత్యసాయి కాలేజీ ఉంటుండాలి. There in Muddanahalli, there is such a Sai college. కానీ వాళ్ళు చాలా చాలా బీదవారు. All the inhabitants of that place are very poor. కానీ వారి పరిస్థితిని పురస్కరించుకొని అనేక మంది సహాయం చేస్తూ వచ్చారు. Basing on their financial position, many extended help. క్లాస్ రూమ్స్ అంతా కట్టించారు. They built classrooms there. ఒక భజన హాల్ కట్టించారు. And they also made a hall for bhajans. కానీ అది ఒక యూనివర్సిటీకి సంబంధించింది కాదు. But it's not affiliated to any university. దాని యూనివర్సిటీ పోవాలంటే బెంగళూరు పోవాలా. To pursue higher studies, they have to go to Bangalore. కనుక నాకు దాన్ని చూసినప్పుడు నాకు ఒక మంచి తలంపు వచ్చింది.
The moment Bhagavan noticed this fact, he has got a very good noble idea. మన యూనివర్సిటీ చూస్తే పైన బిల్డింగు చాలా అందంగా అందరినీ ఆకర్షించేటట్టుగా ఉంది. The University of Sri Satya University buildings are of beauty, Here. of beauty, grandeur. హియర్ Here, Shanti Nilayam. కానీ అలాంటిదే ఇంకోరికి కూడా చూపిస్తే వారు ఎంతో ఆనందిస్తారు. And if such a thing is to be possessed by anybody, they too will be equally happy. కనుక ఈనాడు ఆ ముద్దనహಳ್లి లోపల సత్యసాయి యూనివర్సిటీ అనేది స్థాపించాలని నాకు సంకల్పం వచ్చింది. The most merciful Bhagavan has willed now to start a separate campus affiliated to Sri Satya Sai University, there in Muddanahalli, close to Bangalore. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. That is the feeling of Bhagavan, which is bound to manifest, come to reality. కాబట్టి నా సంకల్పము ఎప్పుడు చెడేటువంటిది కాదు, Bhagavan's will is bound to happen, inscrutable. ఎప్పుడు చరించేటువంటిది కాదు. It will never change any point of time. ఈనాడు చెప్పినాను కనుక రేపటి దినం దాన్ని ప్రారంభిస్తాను. As Bhagavan declared today, the institution founding of the campus there in Muddanahalli, Bhagavan declares now that the work will start in Muddanahalli beginning from tomorrow. అదంతా విలేజ్ పిల్లలంతా ఉంటారు, విలేజ్ పిల్లలు. All those people are village folks. వాడు 6th స్టాండర్డ్ వరకు చదువుతారు. They live on their physical strength by manual labor. కానీ డిగ్రీకి పోవాలంటే వాడికి ఎక్కడ చూడలేదు, వాడు ఏ టౌన్కో పోవాలి. To go for higher studies, they must go to towns or cities nearby. వారికి చేతిలో డబ్బు ఉండదు, They cannot afford higher education. కనుక ఏదో సేద్యంలో చేరిపోతున్నారు. Therefore, they join elsewhere as they cannot afford. అది కూడాను అవసరమే. However, it's also necessary. కానీ చదువుకున్న తర్వాత వారు వెళ్ళి ఏమైనా పని చేసుకోవచ్చు. When once they are educated, they can do any job to eke out their living. ఇది భౌతికమైనటువంటి యొక్క చదువు అయినప్పటికీ ఇది కొంచెం భౌతికమైనటువంటి యొక్క జీవితానికి సహాయం చేస్తుంటుంది. The secular education is necessary for our living. కనుక ముద్దనహಳ್లి లోపల యూనివర్సిటీ పెట్టి వాళ్లకు మంచి చదువును అందించి, Therefore, Bhagavan has decided to start university campus there in Muddanahalli and Bhagavatam, Bhagavad Gita and Ramayana. ఈ మూడు కూడాను విలేజెస్లో ప్రచారం చేయొచ్చు. These boys can publicize, share the essence of these three texts with everyone. దాని అది కూడాను 3 సంవత్సరములు. And it takes about 3 years to learn. దానికి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. They need very good training for this purpose. కనుక ఆధ్యాత్మికం కూడాను లేకపోతే ఈ అన్ని చదువులు కూడాను అనవసరమే. Without spiritual education, all other formal education would be in vain. ప్రపంచంలో ఎన్ని కోట్ల మందో చదువుకున్న వారు ఉన్నారు. In this world, there are crores and crores of people who are educated. కానీ ఏం చేస్తున్నారు వాడు? What is it they are doing? సమాజానికి ఏమైనా సహాయం చేస్తున్నారా? Are they extending any help to the community, society? సొసైటీకి ఏమీ చేయటం లేదు. They are not doing anything to society. సొసైటీ ముఖం కూడా చూడటం లేదు. They don't look at even the society where they live. టౌన్ లైఫ్, టౌన్ లైఫ్, టౌన్ లైఫ్. They want town life. క్లబ్లు, They are such as clubs, జూదాలు, gambling. ఇలాంటి చెడ్డ ప్రాక్టీస్లో పడిపోతున్నారు. They indulge in all bad practices. దాన్ని చూసి పిల్లలు కూడాను
అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. Naturally, the youngsters follow the same direction. కనుక మొట్టమొదటి పిల్లలను సరైన మార్గంలో పెట్టినప్పుడు When once you direct children in the right way, వారి పెద్దలు కూడా ముందుకు ఎంతైనా అభివృద్ధి అవుతారు. in future, they would grow well into responsible people. కనుక ఈ ఉద్దేశం చేత నేను బుద్ధనహళ్లి లోపల ఒక పెద్ద యూనివర్సిటీ కట్టించాలని ఉన్నాను. Therefore, Bhagavan has decided to start the university campus there in Muddanahalli. 2-3 కోట్లు అవుతుంది. It costs around 2 to 3 crores. అయినా కూడా పర్వాలేదు. Bhagavan is prepared to spend. ఈ సద్వినియోగము, సత్ప్రవర్తన, సదాలోచన, This is the proper use. This is the correct use. This is the beautiful, novel, new idea which has come to reality. ఇప్పుడు మనం పుట్టబర్తి లోపల ప్రశాంతనిలయం లోపల ఎటువంటి పిల్లలు చిక్కారు. In Prashantilayam, you know what kind of students we have? అందరూ బంగారు వంటి పిల్లలు. All are pure gold, pure gold. ఏదో అంతో ఇంతో కొంచెం దోషములు కలిగినప్పటికీ సవరించుకొని పోతున్నారు. There may be some defects, a fraction. However, they would correct themselves. కరెక్ట్ కాదు, అడ్జస్ట్ చేసుకొని పోతున్నారు. Not only correction, even adjustment is also attempted. అలాంటి గుణములు రావాలి. That quality one should have. నేను డ్రామా వేశారు. You must have results like this. How do you expect the development in our village? ఇద్దరు సవరించుకోవాలి. You have to adjust with each other. చూడు, రాముడు భరతుడిని ఎంత ఆనందంగా చేస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు. You know how Rama conversed with Bharata in such a beautiful way, sensitive way. కాబట్టి వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా పెట్టి వీళ్ళను సర్చ్ చేశారు. Making them as examples, these two people are corrected. ఈ విధంగా కొన్ని పనులు పిల్లలతో కొన్ని పనులు చేయించాలి. Like this, we should make our students do such noble tasks. ఈనాడు స్టూడెంట్స్ మంచివారైనా కూడాను పెద్దవారే వాళ్ళను పాడు చేస్తున్నారు. Today, the students are good, but they are spoiled by elders. ఎల్డర్సే పిల్లలంతా కూడాను పెడమార్గం పట్టిస్తున్నారు. Elders are responsible for all the students proceeding in the wrong direction. ఇప్పుడు పిల్లలే పెద్దవారికి నాన్న ఇది మంచిది కాదు, ఇది మంచిది అవుతూ ఉంటే చీ ఇలాంటి చెడ్డ పనులు పోకూడదు, ఇది మాకు చెడ్డ నేర్పించాల్సి అవుతుంది, ఇది మంచిది కాదు అని వాళ్ళని కూడా నిలబెడుతున్నారు. If the father is a drunkard, the son would go to him and tell him, Father, what a shame it is. Don't drink. If you drink like that, you'll be setting a very bad example to all of us. కూడా చెడిపోతాము. We'll also get spoiled by watching you. కనుక మీరు చెడు మార్గం పోతే మా పిల్లలు కూడా చెడిపోతారు. Therefore, if you are in the wrong way, your children also bound to be spoiled. కనుక పిల్లలు బాగుపడాలంటే పెద్దల ముందు బాగుపడాలి. If children are to be good, the elders must be perfect and good. పిల్లల ముందుగా సిగరెట్ తాగటము, Smoking in front of children, బీడీలు తాగటము, smoking bidis in front of them, కళ్ళు తాగటము, and drink intoxicants. ఇలాంటివి చేస్తుంటే పిల్లలకి అవే అభ్యాసం అవుతుంది. Naturally, children follow their example. కనుక ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఏమాత్రం కూడా చూపించకూడదు, చేయించకూడదు. Such things should never be done in front of the children. We should see that they would not follow these things. కనుక ముద్దనాడిలో ఇలాంటి పవిత్రమైన ఆదర్శాన్ని నిరూపించేటువంటి యొక్క యూనివర్సిటీ కావాలి. The university campus there in Muddanahalli will have to necessarily be ideal, perfect in all these virtues and character. అది ఒక కొండలో ఉంటుండాలి. It is located in the hilly area. ఎక్కడ సిటీ ఎక్కడ ఏం లేదు. That area is not noticed anywhere near the city. చిక్కబళ్ళాపురం తప్ప మరొక చోట ఎక్కడ వాళ్ళకి చదువుకోవడానికి వీలు లేదు. చిక్కబళ్ళాపురం They have no chance to study anywhere else other than that village. చిక్కబళ్ళాపురం It's only Chikbalapur that's quite close to that. చిక్కబళ్ళాపురం రావాలి, లేకపోతే బెంగళూరు పోవాలి.
Either they have go to Chikbalapur or go to Bangalore. అంత శక్తి వారి సామర్థ్యములు ఉండవు. They cannot afford to ఆ go చిన్న there. పిల్లలు పోయి టౌన్ లోపల జీవించటం చాలా కష్టం అవుతుంది. It's very difficult for them to go to a town and study. అది తల్లిదండ్రులు కూడా చాలా కష్టమే. The parents also will find it difficult to send their children. కనుక ఇలాంటి కష్టములు లేకుండా ఉండాలని అన్ని హాస్టలు, అన్ని రూములు, అన్ని సబ్జెక్ట్స్ అన్నీ అక్కడే కట్టి వారు దాన్ని ఒక సంవత్సరం లోపలే నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేయాలని ఉన్నాం. Bhagavan has decided that the campus there in Mudanhalli, University campus, will have all subjects, will have the hostel, will have all facilities, so that children, students don't need to go anywhere and continue their higher studies in Mudanhalli. ఇది నా సత్య సంకల్పము. This is Bhagavan's divine will. దీని గురించి నువ్వు తెలపాలని నేను ఎంతో ఆశపడ్డాను. Bhagavan has been waiting to make this declaration. He likes to declare this way. నన్ను గురించి ఎన్నేనో చెప్తున్నారు. Many people extol him, narrate him. కానీ నరేంద్ర చెప్పాడు, అనగా నీ పేరే అనిల్ కుమారు, ఈ పప్పెట్టి వీళ్ళందరూ కూడా ఎన్నో విధములుగా స్వామిని గురించి చెప్తున్నారు. Anil Kumar and Puppet have been speaking a lot about Bhagavan. కానీ నేను వారిని గురించి చెప్పడం అనేది నాకు సత్యము, నాకు అవసరము. But it's necessary for Bhagavan to speak about them the truth. నన్ను గురించి చెప్పుకోవటంలో నాకు ఆనందం లేదు. Bhagavan is not happy when we extol him. నాకు ఇది ఏమాత్రం కూడాను ఆశ లేదు. In fact, Bhagavan doesn't think of that narration. నాకు గౌరవం లేదు, అగౌరవం లేదు. He is beyond respect and disrespect. నాకు కోపము లేదు, ఆనందము లేదు. He is beyond anger and bliss. నాకు ఎప్పుడు ప్రేమ ఒక్కటే. Bhagavan is love personified. నన్ను తిట్టిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. Bhagavan loves though the other person may accuse him. నన్ను దుష్ప్రచారం చేసిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. People may speak ill of him, yet Bhagavan loves them. కానీ నాకు ఎవ్వరు కూడా విరోధం లేదు. In fact, he has no enemy. నాకు అందరు కూడా నావాలి. All belong to Bhagavan. చిన్న బిడ్డల వలె నేను వారిని చూసుకుంటున్నాను. Bhagavan takes care all of us like children. తల్లి ప్రేమ ఒక్కటి మాత్రమే ఉంటుంది. In fact, the love of a mother is only one. కానీ సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ. But the love of Bhagavan is that of 1000 mothers' love. అట్లు నేను ప్రేమిస్తున్న వెళ్ళి అన్నీ సవరించుకొని ముగించుకొని పోతున్నాను. With that power of love, with that majesty of love, Bhagavan has been carrying on his mission. ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని ప్రత్యేకంగా పిలిచి గట్టిగా చెప్తాను, కానీ నేను వారిని కోపించను. If anything goes wrong with anybody, Swami will call him aside, will correct him, but he is never angry with him. కానీ వాడు స్వామి కోప్పడ్డాడే అని భావన పడతారు. But they imagine that Bhagavan is angry with them. నేను ఎప్పుడు ఎవరిపైన కూడా కోపం లేదు. Bhagavan is never angry with anybody, anytime. కోపతాపములు ఏమాత్రం కూడా నాలో రానే రావు. In fact, there is no chance, there is no scope for any anger, for any kind of hatred or enmity కానీ in Bhagavan. ఎదురుగా ఉండేటువంటి వారు ఆ విధంగా భావిస్తారు. But those imagine these qualities. కానీ నాకు ఎవరు ఏ విధంగా భావించినప్పటికీ నాది ఒకటే ఒకటి. You may imagine in your own way, but there is only one principle in Bhagavan. నాది రాయల్ రోడ్డు. Bhagavan's route is right royal road. ఒకే మార్గము. Only one divine path. దానికి మధ్య మధ్య
ఏమాత్రం అడ్డు రోడ్లు ఉండవు. There are no diversions. There are no perversions. It's right, royal, straight road. కనుక నా మనస్తత్వాన్ని ఎవ్వరు కూడా సరిగా గుర్తించడం లేదు. We are not recognizing the Bhagavan's path, the Bhagavan's message in depth. గుర్తించిన తర్వాత వారే బాధపడతారు. Then once we understand his mission and message, we have to feel sad. ఆ పశ్చాత్తాపమే వారికి ప్రాయశ్చిత్తము. That repentance will atone all our sins. నాలో ఎట్టి అభిప్రాయ భేదములు రావు. In fact, there are no differences in the heart of Bhagavan. ఈ లోక సమస్త సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలని. Bhagavan wishes all of us to be happy and blissful. అందరూ అనుకూలంగా ఉండాలని. That all of us should have all kinds అందరూ ఆరోగ్యంగా ఉండాలని. that all of us should be healthy. అందరూ ఐశ్వర్యంగానే ఉండాలని. That all of us should lead our lives in అయితే plenty and prosperity. వీటిని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి. But we should see that we should not misuse our money. అప్పుడే నాకు అది ఆనందము. This will make Bhagavan very, very happy. అట్టి వారికి ఎంతైనా నేను ఇస్తాను. If you don't misuse your money, Bhagavan will give you money more and more in future. నేను ఎవరిని అడగడం లేదు. Bhagavan will not ask anybody. ఇంతవరకు నేను అడిగిన వారు ఎవరైనా ఒక్కరుంటే ఇంతమందిలో తెచ్చి చెప్పండి. Out of lakhs of devotees present here, would anybody get up saying that Bhagavan has asked for money? ఎవరు లేదు. Nobody. కనుక నాకు నాలో నేను చేయవలసిస్తున్నాయి. The declaration that goodness comes from within of Bhagavan. Money comes and goes. The money comes and goes. Morality comes and grows. Morality comes and grows. ఆ మొరాలిటీని పెంచాలని నా యొక్క ఉద్దేశము. Bhagavan's decision to develop this quality of morality among us. పల్లె పిల్లలను చాలా అభివృద్ధి చెప్తారు. And the village children are most important. They have to grow. వాళ్ళకు ఈ చదువు ముఖ్యం కాదు, భగవంతుని యొక్క విశ్వాసము. In fact, more than education, for the village children, faith in God is most important. ఆత్మవిశ్వాసం ఉంటే వాడికి ఏమైనా లభిస్తుంది. When once you have self-confidence, you can achieve to any extent. రామదాస్కు ఎన్నో విధములుగా తాను భగవంతుడికి అర్పితం చేశాడు. Ramadas surrendered a lot in every way to God. వసూలు చేసినటువంటి యొక్క ధనమంతా కూడాను రాముడికి అర్పితం చేశాడు. All the money collected in the form of tax is spent for Rama. కానీ పొరపాటుతో మర్చిపోయి కరికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే రామచంద్ర, అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము అని కొంచెం కోప్పడ్డాడు. However, because he could not bear the suffering, he has questioned Rama. Oh Rama, you have been moving happily with that turai, that golden ornament I gave you. Whose property is it? What is it? Namaskar to Rama. ఆ విధంగా ఎవరైనా ఏమైనా అనుకుంటారు. Like this, people may feel in their own way. ఈ లోకలో కాకులు. In fact, people speak as per the winds and fancies like crows. లోకలు ఎన్ని విధములైన లోకో భిన్న రుచి. People have different temperaments, different mentalities. వాళ్ళ భ్రమల కొద్దీ వాడు బ్రతుకుతూ ఉంటారు. They live according to their own nature, as per their own temperament and quality. కానీ నాకు అట్టి భ్రమలు లేవు. Bhagavan has no such ill feelings or brahma or imagination. కనుక ఎవరేమన్నా కూడా అన్ని చెవులు మూసుకొని పోతుంటాను. People may say 1,000 things, but Bhagavan will never care to listen to them, hear them. నేను తిరిగి ప్రేమతో వారిని పలకరిస్తూనే ఉంటాను. Yet Bhagavan goes on inquiring, goes on talking to them with love, smilingly. వారిని ఏమాత్రం కూడా ఇవి తంటివే అని కూడా వారిని దండించను. In fact, Bhagavan will never punish anybody. He will never question anybody for their past words. అది వాళ్ళే కనుక్కోవాలి. One has to know for one's own self. నేను ఇప్పుడు ఉన్నంత వరకు కూడాను నన్ను ఆ విధంగా ధిక్కరిస్తారు. You may question till this day. కానీ నేను లేనప్పుడు
వారు ఎంత బాధపడతారో. But later in future, how you are going to repent, how to what extent you are going to feel sad. కనుక ముందుగానే మనం యోచించుకోవాలి. Right now in this moment, let us inquire clearly. ముందుగా తెలుసుకుంటే ముందుకు ఏమాత్రమో అడ్డు రాదు. And once we understand clearly, we don't move forward. కనుక నా మనసు ఇంతవరకు ఎవ్వరూ గుర్తించలేదు. No one has recognized the mind of Swami, the thought of Swami. కానీ గుర్తించినట్టుగా నటిస్తున్నారే కానీ But they pretend as if they have known. కానీ ఎవ్వరూ గుర్తించలేదు. No one has known his thought. కించిత్ అయినా కూడా గుర్తించలేదు. Not even a fraction of his thought. అవుట్ సైడ్ ఉన్నటువంటి యొక్క విషయాలు చూస్తారు మాత్రం. They go by all that is happening around outside. అవుట్ సైడ్ జరిగేటువంటి యొక్క పనులు వాడు గుర్తిస్తారు కానీ They only recognize all works going on around in the area. హృదయంలో పుట్టేటువంటి యొక్క ప్రేమతత్వము వారు ఏమాత్రమో అర్థం చేసుకోరు. They don't understand the love that comes out of his heart. కనుక ఏనాటికైనా కూడా వాడు గుర్తిస్తారు. One day or other, they are bound to recognize. కనుక అందరూ బాగు ఉండాలి. All should be happy. అందరూ ప్రేమతో ఉండాలి. All should live in love. మనకు ఏ ఆస్తి పాస్తి లేకపోయినప్పటికీ We may not have property and money. ప్రేమ అనేటువంటి ఒక ప్రేమ ఆస్తి ఒకటి ఉంటే Then once you have the wealth of love, అన్నీ మనకు జరిగిపోతాయి. you will be able to succeed in every task. ఆత్మవిశ్వాసంతో ఆ ప్రేమ ఉండాలి. And you have to do it with self-confidence. సెల్ఫ్ అంటే Self-confidence. సెల్ఫ్ అంటే ఆత్మవిశ్వాసం. That confidence in the self. ఇది నా దేహం అన్నాము. ఇది నా దేహం అన్నాము. You say, this is my body. నీవెవరు? Who are you? నా బాడీ అంటున్నావు కానీ నేనే బాడీ అని చెప్పలేదు. You say, she's my wife. You don't say, I'm the wife. కానీ మై బాడీ అంటున్నావు కానీ బాడీనే నేను అని చెప్పటం లేదు. You say my body, but you don't say you are the body. మై మైండ్ నాది వేరు వేరు నువ్వు వేరు. You say my mind, and you are not the mind. కనుక అన్నిటికీ నీ భగవంతుడు ఒక్కడే. For all, God is the only one. ఇవన్నీ భక్తు లోపల భ్రమతో జరిగేటువంటి యొక్క భ్రాంతులే తప్ప మిగతా ఏమాత్రము కాదు. But all that has been happening is as per the imagination of the devotee. కష్టములు కానీ నష్టములు కానీ దుఃఖములు కానీ విచారములు కానీ రోగములు కానీ ఏ వచ్చినా కూడా అంతా భగవంతుడివే. Be the difficulty. అప్పుడు నీకు తప్ప బాగుపడుతుంది. Be the difficulty, loss or damage, whatever failure, whatever may be, consider it as God's gift. Then everything would be set What is right. your name? అన్నప్పుడు మై నేమ్ ఈజ్ రామ, మై నేమ్ ఈజ్ కృష్ణ అని మీరు చెప్పకండి. If anyone asks you what's your name, don't say my name is Rama, my name is Krishna. మై నేమ్ ఈజ్ మై, ఐ ఆమ్ ఐ. Say this, I am I. నాకు ఎట్టి పేరు ఎట్టిది తల్లిదండ్రులు పెట్టినవే కానీ నేను తెచ్చుకోలేదు. The name that you say is given to you by your parents. కానీ ఏది కూడా నేను తెచ్చింది లేదు. And in fact, I have not been born with the name. కాబట్టి అది నా ప్రాపర్టీ కాదు. That my name is not my property either. నేను నా ప్రాపర్టీ. And I am I remain alone. అందుకోసమని ఐ అనేటువంటిది ప్రతిదానికి ఉపయోగపడుతున్నాం. నేను నేను నావారు. We make use of this letter, I. కాబట్టి ఐ అండ్ మై ఈ రెండు కూడా తీసేసేస్తే మిగిలేది నీ భగవంతుడే. When once you remove the I and mine, the remaining is only God. ఈ మై అనేటువంటిది ఉండటం చేతనే అభిమానం. Because the feelings of mind, this attachment starts. ఐ అనేటువంటిది ఉండటం చేతనే ఈగో. This I is the origin for ego. కాబట్టి ఈ ఈగో అభిమానం రెండు లేకుండా వెళ్ళిపోతే నీవు నీవే. When once there is no ego, there is no attachment, you remain to yourself. ఇది నా ఇల్లు, ఇది నా ఏను, నా వారు, నా ఇది అనుకోవటం వల్ల ఇంత మై వస్తుంది. When once you say this is my family, this is my house, these are my people, that leads to attachment.
కానీ ఐ అనేటువంటిది వచ్చినప్పుడు అహంకారం వచ్చేస్తుంది. When you declare I, that is egoistic. కనుక ఈ ఐ అనేటువంటిది మై అనేటువంటిది లేకుండా మీరు జీవితాన్ని ఎంతైనా జరుపుకోండి, చాలా సంతోషం. You can carry on your life sojourn without this I, without the feeling of mine, without ego and attachment. అందరూ చిరంజీవులై Bhagavan wants you to live long. లాంగ్ లైఫ్, Long life. అందరూ ప్రేమతో That you should live in love, with love. కలిసిమెలిసి జీవించండి, That you should remain united, stand united. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us also grow our intelligence. Let us also foster all that we have learned together. కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. So it is necessary to mingle together. ఒక్క వేలు ఉంటే ఏ పని చేయలేదు, 5 వేలు చేస్తేనే పని చేస్తుంది. You cannot do anything with the pointing finger. With all the 5 fingers joining together, you can do any task. ఆస్తికుడు నాస్తికుడు, యాస్తికుడు ఆస్తికుడు, ఆస్తిక నాస్తిక వస్తే అందరూ కూడా ఏకమై ఉంటుండాలి. Therefore, theists or atheists, theistic atheists or atheist theists should all be together and work unitedly. అదే మనకు కావాల్సింది ఇప్పుడు. That's what is needed now. ఈనాడు భారతదేశంకు కావాల్సింది ఐకమత్యవి. What Bharat needs today is unity. ప్రేమ ఉన్నది, There's love, సత్యం ఉన్నది, there is truth, ధర్మం ఉన్నది, there is righteousness, న్యాయం ఉన్నది, there is justice, కానీ ఐకమత్యం లేదు. but there is no unity. ఆ విధంగా లేకపోవడం చేతని మనం ఇంత భిన్నంగా జీవిస్తున్నాం. Because of the absence of unity, we are suffering today. We are divided. నీ బాధ నా బాధనే, నా బాధ నీ బాధనే అని ఆ విధంగా ఒకరికొకరు ఐకమత్యంగా చేసుకోవాలి. I should consider your difficulty as my difficulty. Likewise, you should consider my difficulty as your own difficulty. ఈ విధంగా ఐకమత్యం ఉండాలి. There should be unity like this. ఈనాడు ఇంటిలో తండ్రికి కొడుకు సరిపోదు. Even a family, there is no unity between the mother and the son. వైఫ్ హస్బెండ్కు సరిపోదు. There is no unity between the husband and the wife. చేరితే కదా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండేది. Unless they stand united, they cannot be happy. కనుక ఏదో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కొంచెంసేపు ఉండొచ్చు. If there are any differences, they can wait for some time. కానీ ఎప్పుడు కాదు, Not for long. కొంచెం టైము. They should take short ఇది time. టెంపరీగా వచ్చేటువంటివి. The differences come temporarily. ఇంత వస్తుంటే పాసింగ్ క్లౌడ్స్. They come and vanish like passing clouds. అవస్థలు చాలా చూశాను కట్టిత. Bhagavan has physically watched the difficulties of the children there in Mudanhalli. కనుక వాళ్ళకు చెప్పాను, మీరేం భయపడకండి, నేను చేస్తాను. Bhagavan said, don't feel sad any longer. I will do it for you. వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ నియర్. Bhagavan said, wife here when I am here. ఈ విధంగా చెప్పి వారిని ధైర్యం ఇచ్చాను. Bhagavan gave them, instilled courage in them. ముద్దనాడు ఎవరన్నా ఉన్నారా? Mudanhalli teachers here, please. చెప్పి నువ్వు వింటున్నారా అని. Sir, did you hear Bhagavan's words? Yes. వాళ్ళ ప్రిన్సిపల్ His principal Narayan Rao, ಅವರು 2 డాక్టరేట్ డిగ్రీస్ తీశాడు. Mr. Narayan Rao, principal of Mudanhalli campus, has 2 doctorates to his credit. కానీ అతను ఒక్కడే ఇంత స్కూల్ అంతా నడిపిస్తున్నాడు. He is managing the entire school there in Mudanhalli. కానీ పోయినప్పుడు అంతా బాధపడుతుంది. But he is feeling so sad within. ఎప్పుడు పోయినా కానీ స్వామి ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు దయ వస్తుంది అని బాధపడుతుంటాడు. He is feeling so sad, waiting for Bhagavan, waiting for his mercy, waiting for his compassion. ఈ పొద్దు నేను ఆనందంగా ఇచ్చాను. Bhagavan has showered his mercy on you. Om Shri Sai Ram.
my humble salutations at the feet of Mother Sai. On hearing the words, I have no words to express my thanks to him. I am very much thankful to him for having given this opportunity for us. I know that he is always looking after us and blessing us. With all these things, I say once again that we will do the work and at our own best to satisfy him in all the ways. Let him give us the strength to follow his principles and to work to please him in all the ways. Jai Sai Ram.